హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళటి వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది మన వీడియోస్లో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో టాపిక్లో వచ్చేసరికి ఒకవేళ మనము ఇప్పుడు మనకు 2024లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఏవైతే బీపీఎం మరియు ఏబీపీఎంకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా. సో దాంట్లో మనం ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి కావాల్సిన రిక్వైర్డ్ ఫస్ట్ మనకు కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకు, అండ్ అదేవిధంగా పీడబ్ల్యూడి. సో అన్ని కేటగిరీ వాళ్ళకు ఫస్ట్ అయితే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇన్ కేస్ ఎవరైతే ఇప్పటి వరకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోలేదో అండ్ ఎవరి దగ్గర అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదో వారు ఖచ్చితంగా మనకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక 1 మంత్ అయితే ఉంది మనకు రిజల్ట్ రానికి. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రానికి కూడా ఆ డేట్ రానికి కూడా టైం ఉంది. సో ఎవరెవరి దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పక్కా మీరు మీ దగ్గర ఉంచుకోవాలి, లేకపోతే మీరు రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో చాలా ఇంపార్టెంట్ అన్న. ఎస్ఎస్సి మెమో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కలర్ జిరాక్స్ అండ్ జిరాక్స్ లాంటివి వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. సో ఒరిజినల్ ఎస్ఎస్సి మెమో ఉండాలి, లాంగ్ మెమో ఉంటుంది చూడండి, అది ఉండాలి. సో కొందరు అంటారు భయం అది ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమో అవన్నీ కాలేజ్లో ఇచ్చినాం, ఇప్పుడు మేము డిగ్రీ చేస్తున్నాం లేకపోతే ఇంటర్ చేస్తున్నాం. సో ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ సార్కి కన్సల్ట్ అవ్వండి. సో సార్ ఇలా మాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, మాకు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు పక్కా ఇస్తారు. అండ్ అదేవిధంగా మనకు షార్ట్ మెమో అయితే అయిపోయింది. అండ్ లాంగ్ మెమో. సో లాంగ్ మెమోలో మనకు నేమ్ అనేది ఇప్పుడు మనం అప్లై చేసిన నేమ్ 2 పేర్లు మ్యాచ్ అవ్వాలన్నమాట. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోనే మనం అప్లికేషన్లో పెట్టుకోవాలి, అయితేనే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏం ప్రాబ్లం రాదు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఆధార్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆధార్ కార్డ్ అయితే చాలా మస్ట్ అన్నమాట. సో ఆధార్ కార్డ్ మీద పేరు ఉంటుంది చూడండి. సో యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఆధార్ కార్డ్ మీద ఉండాలి. ఒకవేళ యాజ్ పర్ ఎస్ఎస్సి మేము ఆధార్ కార్డ్ మీద లేదంటే మనకు చాలా టైం ఉంది. సో మనం ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డులో నాది ఆధార్ కార్డులో వేరే ఉంది, స్పెల్లింగ్స్ అటు ఇటు ఉన్నాయి, ఎస్ఎస్సి మెమోలో కరెక్ట్ ఉందంటే సో యాజ్ పర్ ఎస్ఎస్సి మేము మీ ఆధార్ కార్డ్ మీద పేరు చేంజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అయ్యే చాయిసెస్ అయితే చాలా ఉన్నాయండి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పేరు అటు ఇటు ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడే చాయిస్ ఉంది మనకు, తర్వాత అయితే మనం ఏం చేయలేం. అండ్ అదేవిధంగా మనకు మెడికల్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. సో ఆ మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు? సో మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే మనకు ఇప్పుడు డిస్టిక్లో కానీ మండల్లో కానీ మనకు పిఎస్సి సెంటర్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటాయి. సో అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి విజిట్ అవ్వండి. సో మండల్ హాస్పిటల్ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో సో అక్కడ విజిట్ అయ్యి సార్ నాకు ఇలా జాబ్ వచ్చింది సార్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, సో ఐ నీడ్ హెల్త్ సర్టిఫికేట్స్ విజిట్ చేసి ఇట్లా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు హెల్త్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. యూ హ్యావ్ టు మస్ట్ ప్రొవైడ్ ద కంప్యూటర్ సర్టిఫికేట్ అన్నమాట. సో చూసేశారు కదా ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మనకు ఎలాంటి సర్టిఫికేట్స్ అడగడం జరుగుతుంది, ఏ సర్టిఫికేట్స్ కావాలో. అండ్ అదేవిధంగా ఎవరెవరి దగ్గర అయితే మనకు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ అదేవిధంగా ఒకవేళ పేరు అటు ఇటు ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. తర్వాత మనము సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో చిన్న రీజన్స్కి మనం సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేసేస్తే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి సో అన్నీ ఇప్పుడే మీరు చక్కచక్క చేసేసుకోండి, అప్డేట్లు అన్నీ చేసుకొని మంచిగా సిట్ రైట్ ఉండండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా సపోర్ట్ చేయండి.